హాయ్ ఎవరీవన్, సిరీస్ ప్రాబ్లం. ఒక వ్యక్తి తీసుకున్న అప్పులో 9/16 వంతు వడ్డీ కలదు. అప్పు తీసుకున్న కాలం మరియు వడ్డీ రేటు సమానం అయినా వడ్డీ రేటు ఎంత, కాలం ఎంత అని అడిగాడు. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు? వడ్డీ రేటు మరియు కాలం ఎంత అని అడుగుతున్నాడు. సో సేమ్ ఫార్ములా కదా, RT ఈజ్ ఈక్వల్ టు 100 × x - 1. ఇక్కడ 9/16 వంతు వడ్డీ అన్నాడు. అలాగే కాలం మరియు వడ్డీ రేటు సమానం కాబట్టి తీసుకున్నాం. ఫస్ట్ వడ్డీ రేటు ఫైన్ వచ్చేద్దాం. రెండు సమానమే కదా, ఒకటి వస్తే ఒకటి వచ్చినట్టే. సో R² ఈక్వల్ టు 100 × 9/16. 4 టేబుల్ 4 4 16, 425 సార్. ఓకే, సో R² ఈక్వల్ టు 25 × 9/4. ఈ స్క్వేర్లో వస్తే రూట్ అవుతుంది. √25 × 9/4. √25 ఎంత? 5 అవుతుంది. √9 ఎంత? 3 అవుతుంది. √4 ఎంత? 2 అవుతుంది. సో 15/2 అంటే ఎంత అవుతుంది? 2 7s are 14, 14 1 5, 15/2 సరిపోయింది కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 7.5 అవుతుంది. సో ఈ విధంగా చేసుకోవాలి టైప్ ఆఫ్ సమ్స్. అర్థమైనాయి కదా? అర్థమైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you all. See you again.